యువత వల్లే స్టార్టప్ విప్లవం అంట. ప్రపంచానికే ఆదర్శం మన యువత. దేశంలో 1,500,000 స్టార్టప్లు ఏర్పాటు చేశాము. యువత కోసం మేము ఏదో చేసేద్దాం, ఏదో పొడుస్తాం అని చెప్తున్నారు. కానీ నిజంగా ఒకటి మనం మాట్లాడుకుంటే ఈ ఈ కాలంలో యువత కోసం ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందండి? ఏ ప్రభుత్వమైనా ఏమైనా చేస్తుందా? స్టార్టప్లు యువత వల్లే అంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా చేసుకొని చెప్పండి ఎవరైనా సరే. ఈ రోజుకి ఇప్పటికీ ఎంతమంది యువత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండి, అద్భుతమైన స్కిల్స్ ఉండి రోడ్లపైన ఖాళీ తిరుగుతున్నారు? ఎంతమంది లేరు? ఉదాహరణకి మనం ఐబొమ్మ రవినే తీసుకుందాం. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ మనోడి దగ్గర. ఏమయ్యాడు చివరికి? ఓ దొంగ అయ్యాడు, ఓ రాబిన్ హుడ్ అయ్యాడు. మంచి దొంగ చెడ్డ దొంగ తర్వాత మాడదాం. ఒక దొంగ అయ్యాడు ప్రజల దృష్టిలో. అంటే అద్భుతమైన స్కిల్స్ ఉన్నోళ్ళు ఈరోజు మా ఓయూ దగ్గర ఉద్యోగాల కోసం నిలబడి ఉన్నారు. అద్భుతమైన స్కిల్స్ ఉన్నోళ్ళు ఈరోజు కూడా హైటెక్ సిటీ దగ్గర బయట గంటల కొద్దీ లైన్లో నుంచొని ఉన్నారు. స్టార్టప్లు బడా వాళ్ళకి, బలిసిన వాళ్ళకే స్టార్టప్లు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకటి చెప్పండి, నేను సవాల్ చేస్తా, ఎవరికైనా ఏ నాయకుడికైనా నేను సవాల్ చేస్తా, ఎంతమంది యువత అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, పలుకుబడి లేకుండా అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఎంతమంది యువతకి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో స్టార్టప్లు పెట్టారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు తెలుసా? వేళ్ల మీద. మన వల్లే ఈయన టెక్ భారత్ సాకారం అయిందని చెప్తున్నారు యూత్ వల్ల.